ప్రశ్నించడం అనే ముసుగులో విద్వేష ప్రచారం ప్రసంగాలు చేస్తున్న జోసెఫ్ అలియాస్ ప్రశ్నరావణ్ వంటి సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దుబ్బా వెంకటేశ్వరరావు జయ హనుమాన్ సేవా సంఘ అధ్యక్షులు సురేంద్ర దత్తు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కులమతాలను రెచ్చగొట్టే వ్యక్తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ఈ మీడియా సమావేశంలో దువ్వా మణికుమార్, కొండేపూడి శివనారాయణ, సోనాబాబు, ప్రశాంత్, స్వరూప్, చిన్న, సిహెచ్ వెంకటరమణ, ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ధర్మం కోసం పనిచేస్తారో ధర్మరక్షకుల్ని వాళ్ళని కాళ్ళు విరగొడతామని బహిరంగంగా హెచ్చరిస్తున్నాడు. ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ నాయకులు హిందూ ధర్మం కోసం మాట్లాడితే వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడు. అటువంటి వ్యక్తి సమాజంలో ఏదైతే దేశంలో నేను ప్రేమించను, దేశాన్ని గౌరవించను అంటున్నాడో మరి ఇక్కడే ఉంటున్నాడు ఆ వ్యక్తి. మరి ఎందుకు ఉన్నాడు ఇక్కడ? అందుకే ఆయన్ని అండమాన్ జైల్లో వేసేయాలి. ఇక్కడ కూడా అవసరం లేదు. ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళందరినీ కూడా బహిష్కరించాలి, దేశ బహిష్కరణ చేయాలి. వాళ్ళ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అన్స్క్రైబ్ చేయాలి. అలాగా ఎవరైతే ఇటువంటి వ్యక్తులు ఉన్నారో ప్రత్యేకించి వాళ్ళ మీద ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం. జై శ్రీరామ్.